ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామములో 50 మందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి విశిష్టమైన మేలుతో అలంకరించునుగాక. గతించినటువంటి సంవత్సరం అంతటిలో కూడా తన దివ్యమైన రెక్కల కింద భద్రపరిచి సురక్షితముగా మరో దయా కిరీటాన్ని మనకు అనుగ్రహించి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి మహిమ ప్రభావంలో కలుగునుగాక. మరి ఈ సంవత్సరము మీరు ఆశీర్వాదకరముగా ఉండాలని ఉంటారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యమును మీరు గమనించినట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు అని శ్రీమంతుడగు దేవుడు అబ్రహాము గారితో పలకడాన్ని మనం చదవగలం. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవాతి దేవుడు అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానములను మీరు పరిశీలించినప్పుడు, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఒంటిగాడై ఉన్నటువంటి అబ్రహాముతో ప్రభు మాట్లాడుతూ, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. రెండవ ఆశీర్వాదము, రెండవ వాగ్దానం ఇస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించేదను. మూడవ వాగ్దానము, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఈ భూమి మీద ఆశీర్వాదకరముగా ఉండాలని ఆశిస్తున్నాను. అది నా ఆశ మాత్రమే కాదు, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అయితే ఆ ఆశీర్వాదాలను ఎలా సొంతం చేసుకోవాలి, ఏ రీతిగా ఆశీర్వాదాలను వాగ్దానాలను మనం సొంతం చేసుకోగలము అని మీరు చూచినట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వాక్యములో దేవాతి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఏమంటాడంటే, నీవు సమస్తమును వదిలిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితంలో తొలిసారిగా ఒక స్వరం వింటూ ఉన్నాడు. విన్నటువంటి స్వరము తనతో ఇలాగూ మాట్లాడుతూ ఉండగా దేవాతి దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఏది, ఏమి, ఎందుకు అని ప్రశ్నించకుండా వెనువెంటనే దేవాతి దేవుని యొక్క వాక్కునకు లోబడి బయలుదేరిపోతూ ఉన్నాడు. ఎప్పుడు అబ్రహాము దేవుని యొక్క స్వరానికి సంపూర్ణమైన విధేయత కనపరిచాడో అప్పుడు ప్రభులు వారు అన్నారు, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను నిన్ను ఆశీర్వదించేదను, నేను నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు భూమి మీద ఆశీర్వాదముగా ఉంటావు, నువ్వు భూమి మీద ఆశీర్వాదముగా నుండువు. నిశ్చయముగా ఇప్పటి వరకు మీ పేరు చెప్పి ఎంతోమంది దూషించి ఉండవచ్చు, మన పేరు చెప్పి ఎంతోమంది నిందించి ఉండవచ్చు. వారి యొక్క నిందల వలన, వారు ప్రకటించిన చెడుగును బట్టి ఇప్పటి వరకు నీ పేరు, నీ నామమునకు దూషణ కలిగి ఉండవచ్చు. కానీ ప్రభువులు వారు అంటున్నారు, మనము ఆయన నామమును గొప్ప చేయాలి. కానీ ఆయన ఏమంటున్నాడు, నేను నీ నామమును గొప్ప చేయుదును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతించినటువంటి సంవత్సరములో, గత దినాలలో ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని దోషణలు నీ పేరట నీకెదురైనప్పటికీ ఈ సంవత్సరము ప్రభులు వారు అంటున్నారు, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. నిత్యముగా మీరు గొప్ప జనముగా మారి, మీరు ఆశీర్వదింపబడి, మీ పేరు గొప్ప చేయబడి సంఘ సమాజాలలో సర్వ ప్రపంచములో దేవుని నామం పేరట దీవెనకరముగా ఉండాలి అంటే ఒకే ఒక కార్యం ఏంటో తెలుసా? ఆదికాండం 22:18 మీరు గమనించినట్లయితే, ఆ స్థలములో దేవాది దేవుడని యెహోవా అబ్రహాము గారితో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని తెలియచేస్తూ అన్నాడు. ఆ ప్రీతమ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది యొక్క ఆలోచన, చాలామంది యొక్క దుఃఖము, చాలామందిలో కనబడుతున్న వేదన ఏంటో తెలుసా? నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కుమార్తె భవిష్యత్తు ఏంటి, నా కుమారుడి యొక్క భవిష్యత్తు ఏంటి, నాకు సరి అయిన ఉద్యోగము లేదే, నాకు సరి అయిన రాబడి లేదే, నాకు సరి అయిన ఆర్థికము లేదే, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో చాలామంది మానసికంగా కృంగిపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఒకవేళ మీలో అట్టి ఆలోచన ధోరణి ఉండి ఉంటే తప్పు కాదు. ఎందుకంటే
మన పిల్లల గురించి మనం ఆలోచించక ఎవరు ఆలోచిస్తారు? అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రభులు వారు తెలియజేస్తున్నారు. అబ్రహామా, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఈ ఆశీర్వాదాలన్నీ సొంతం చేసుకోవడానికి కలిగిన కారణాన్ని తెలియజేస్తున్నాడు. నీవు నా మాట వినినందున భూలోకములో ఉన్న జనములన్నీ నీ సంతానము ద్వారా ఆశీర్వదింపబడును. అబ్రాహాము గారు ఆశీర్వదింపబడడం కాదు, ఆయన పేరు గొప్ప చేయబడడం కాదు, అబ్రాహాము యొక్క సంతానము ద్వారా భూలోకములోని సకల జనములు ఆశీర్వదింపబడినట్లు ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. నిశ్చయముగా అబ్రహాము దేవుని మాటకు లోబడినందువలన అబ్రహాము దీవెనకరంగా కనబడ్డాడు. తన సంతానము దీవెనకరంగా కనబడుటే కాక ఆ సంతానము ద్వారా ప్రపంచంలోని జనములందరినీ ఆశీర్వదింపబడుదురని ప్రభు తెలియచేస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, నా దేవుని బిడలారా, మీరు దేవాతి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదాలను సొంతం చేసుకొని, వాగ్దానాలను సొంతం చేసుకొని 2025వ సంవత్సరంలో ఈ భూమి మీద మీరు ఆశీర్వాదకరముగా కనబడాలి. మీ పిల్లలు దీవెనకరంగా కనబడాలి. అందుకేమి చేయాలి? బైబిల్ అంటుంది, అబ్రామా, నీవు నా మాట వినినందున, ఈ రోజైనా సరే ఆయన మాట వినినట్లు, ఆయన చెవి ఎగ్గునట్లు, ఆయన వాక్యమును చదివి వాక్యమును వింటూ వాక్యానుసారముగా అబ్రాహం ఎలాగైతే ఆయన స్వరముని విని అలాగే లోబడ్డాడో అలాగ మీరు లోబడగలిగినట్లయితే ఇప్పటి వరకు ఎన్ని పోరాటాలు, ఎన్ని నిందలు, మీ పేరును చెప్పి ఎవరు దూషించినప్పటికీ నా ప్రభుల వారు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండవు. ఇట్టి ఆశీర్వాదాలను ఈ సంవత్సరములో అనగా ఈ రోజే సొంతము చేసుకొని మీ ఆయుష్కాలమంతా దీవెనకరముగా కనబడినట్లు అయితే ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న తీర్మానం, ఇకను ప్రభు నీ స్వరము వింటూ, నీ మాటలు వింటూ లోబడి నీ వాక్యానుసారముగా నేను జీవిస్తానని ఒక తీర్మానం చేయండి. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలను, ఆశీర్వాదాలను స్వతంత్రించుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించి మేలు తెలియపుడుగా. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మగు తండ్రి, మహోన్నతమగు దేవ, నిశ్చయముగా నీ మాట వినుట వలన ఇట్టి ఆశీర్వాదాలు అబ్రహాము గారు సొంతం చేసుకున్నట్టు ఈ మాటలు వింటూ ఉన్న నీ దాసులకు, నా ప్రేక్షకులు ఈ ఆశీర్వాదాలను ఈ సంవత్సరము ఈ దినమే సొంతము చేసుకొని అనేకుల ఎదుట ఆశీర్వాదకరముగా కనబడినట్లు కృపనిచ్చి విత్తిన విత్తనములు కాకెత్తుకొని పోకుండా వారిలో ఫలింపచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు క్రీస్తు యొక్క దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశములో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించుడుగాక. ఆమేన్. ఆమేన్. మరోసారి మీ 50 మందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీమంతుడకు దేవుడు మిమ్మల్ని దీవించి కృపలతో అలంకరించునుగాక. గాడ్ బ్లెస్ యు. కొత్త ఏడు పుట్టెను నేడుర, కొత్త గీతి పాడక సాగర, మేమెల్ల కలసి కూడెదం. జాతి మతం లేదని సాటి చెప్పసాగెదం, ప్రేమయేర దైవమని పాడెదం. కొత్త ఏడు పుట్టెను నేడుర, కొత్త గీతి పాడక సాగర, మేమెల్ల కలసి కూడెదం. జాతి మతం లేదని సాటి చెప్పసాగెదం, ప్రేమయేర దైవమని పాడెదం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్.